ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నాన్న దేవుడిచ్చి మంచి మాట తెలుసుకుందామా? ఇది నాన్న కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ, బాధపడుతూ, వేదన పడుతూ, ఎంతో కన్నీళ్లు విడుస్తూ, మనుషుల వైపు చూస్తూ, చెప్పుకుంటూ ఎంతో ఏడుస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో గర్భఫలం అనేది చాలా లోటు గనక ఈ లోకంలో గర్భఫలం గురించి ఎంతగానో అల్లాడిపోతూ ఉంటారు. కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సమయంలో ఒకసారి ఇంకా వేదన తట్టుకోలేక కన్నీళ్లు విరుస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేసింది. కన్నీరు విరుస్తూ ప్రార్థన చేసింది, మూలుగుతూ ప్రార్థన చేసింది. మూలుగుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైనది. దేవుడు గొప్ప జవాబుని ఆ బిడ్డ పట్ల జరిగించాడు కాబట్టి ఆ బిడ్డ సంతోషంగా దేవుని మందిరంలో ఆ బిడ్డను నిలబెట్టుకోగలిగింది. దేవునికి మళ్ళీ ఇయ్యగలిగింది. గొప్ప కార్యాల బిడ్డ పొందుకుంది. ఈ దినాన నిశ్చయముగా నీవు కూడా గర్భఫలాన్ని పొందుకుంటావు. అదే కీర్తనలో ఉంది, 127 3వ అధ్యాయంలో ఉంది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని ఉంది. మనము ఏ విషయంలో కూడా భయపడకుండా యేసయ్య మనకి ఆయన ఇచ్చు బహుమానం అంట. ఆయన ఏదైనా ఇయ్యబోతుంటే శ్రేష్టమైనది ఈ దినాన నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం ఉంచు, దేవుడి మీద నమ్మకం ఉంచు, పట్టుదలవని ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ప్రతి విషయంలో నువ్వు నిశ్చయముగా జవాబును పొందుకుంటావు. ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే చూసి నిన్ను అవమానపరిచారో వాళ్ళ మధ్య నువ్వు తల ఎత్తుకునే స్థితిలో నువ్వు నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. దాని గురించి నువ్వు ఈరోజు కన్నీళ్లు కారుస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ, నువ్వే కృంగిపోతూ ఉంటే రేపు జవాబుని ఇయ్యబోయేసరికి నువ్వు వేలపడుతూ ఉంటే ఎలా ఉండవు తల్లి? బలహీనత పడిపోతావు. ధైర్యం తెచ్చుకొని ఉండమంటున్నాడు తండ్రి. ఎవరికైనా కూడా ఆయన హస్తము ఎప్పుడు కూడా కురస కాలేదంట, ఆయన చెవులు ఎప్పుడు మందం కాలేదంట. నువ్వు ఏ రోజైతే కన్నీళ్లు విడిచి దేవుడి మీద విశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉంటావో నిశ్చయముగా ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిపోతాయి. వాడారు గడిచిపోతున్నాయా? నెలలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నావా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటున్నావా? వేదన పడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? కానీ మన తండ్రి ఒక్కసారి తలుచుకుంటే నీ జీవితంలో ఈ క్షణమందే దేవుడు చేయగలిగిన సమర్థుడు మన తండ్రి. అలాంటి తండ్రిని నమ్ముకున్న నీవు, అలాంటి తండ్రిని విశ్వసించిన నీవు కృంగిపోవడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు, అవమానపడడానికి వీల్లేదు. దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయి.